హైదరాబాద్ లో బంక్ల దగ్గర పోలీస్ సెక్యూరిటీ పెరిగింది. ఎక్కడికక్కడ భారీ క్యూ లైన్ల వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సరిపడా స్టాక్ ఉంది, ఆందోళన వద్దని ఇటు ఆయిల్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. అయినా ఉదయం నుండి రద్దీ తగ్గలేదు. విక్రయాలు సాధారణ కంటే 3 రెట్లు పెరిగాయని కంపెనీలు చెప్తూ ఉన్నాయి. రద్దీ వల్లే కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ కూడా పెడుతున్నారని చెప్తున్నారు. పెట్రోల్ కొరత పుకార్లు షికార్లు చేయడంతో హైదరాబాద్ లోనే కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ప్రస్తుతం హైదరాబాద్ లోని సిచ్యువేషన్ ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క చోట పెట్రోల్ బంక్ దగ్గర కిలోమీటర్ల మేర క్యూ కనిపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఫస్ట్ బాక్స్ లో బంజారా హిల్స్ లో సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా ఇది, ఇంకా రద్దీ పెరిగింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భారీగా క్యూ లైన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇటు అమీర్పేటలో కూడా కిలోమీటర్ల మేర పెట్రోల్ బంక్ల దగ్గర వాహనాలు నిలిచిపోయి ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సేమ్ ఎర్రగడ్డలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. పెట్రోల్ బంకులన్నీ రద్దీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు కూకట్పల్లిలో 2 వీలర్స్ కూడా భారీగా పెట్రోల్ బంక్స్ దగ్గర వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఎస్ఆర్ నగర్లో సిచ్యువేషన్ చూస్తున్నాం. ఉప్పల్లో, మియాపూర్లో, ఎల్బీ నగర్లో ప్రతి ఒక్క చోట పెట్రోల్ బంక్స్ దగ్గర క్యూ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా హైదరాబాద్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. బంకులకు వాహనదారులు క్యూ కట్టడంతో ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి కనిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల రాత్రికి రాత్రే పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయాయి. అండ్ ఇంకొన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డ్స్ పెట్టేశారు. వరంగల్, మంచిర్యాల, నిర్మల్, భైన్సా, మహబూబ్ నగర్, కైకలూరులో ఇదే పరిస్థితి నెలకొంది. అండ్ బంకుల్లో పెట్రోల్ కొరతపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పెడుతూ ఉండడంతో తెరిచి ఉన్న బంకుల్లో రద్దీ పెరిగిపోతోంది. పెట్రోల్ దొరకదన్న వదంతుల కారణంతో చాలా మంది ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. దీంతో రద్దీ కనిపిస్తోంది. టీవీలలో న్యూస్ ఏమో ఏం షార్టేజ్ లేదు, ఫుల్ గా పెట్రోల్ దొరుకుతుంది, గ్యాస్ దొరుకుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ చూస్తేనేమో కొన్ని పెట్రోల్ బంక్లు అయితే బంద్ చేసే ఉన్నాయి. ఉన్న దగ్గరేమో ఇట్లా ఫుల్ రష్ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నా కరెక్టే, దొరుకుతుందని చెప్తున్నారు. మరి ఈ పెట్రోల్ బంకులు బంద్ ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు ఉన్నదన్న చెప్పినప్పుడు పెట్రోల్ బంకులు అన్ని ఓపెన్ ఉంటే పబ్లిక్ ఏం సఫర్ కాదు. ఇప్పుడు కొన్ని దగ్గర బంద్ ఉంటుంది, నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు పబ్లిక్ కూడా అదే అనుకుంటారు, దొరుకుతలేమో అని. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా మీరు సమకూరుస్తున్నామని చెప్తున్నారు. కానీ మీ గంటలు పెట్రోల్ బంకులో నిలబడాల్సి వస్తుంది. దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పోయలేకపోతున్నారా? దీని లేక ఈ పోవట్లేదా? లేదంటే కొన్ని రోజుల తర్వాత వీళ్ళు సేల్ చేసుకుంటే మాకు ఎక్కువ రకంగా రుసుము తీసుకోవాల్సి వస్తుందన్న, మాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుందని అలా ఆశించి క్లోజ్ చేస్తున్నారో తెలియట్లేదు. దీని మీద చర్యలు తీసుకోవాలి. గ్యాస్ సిలిండర్ తీసుకోకపోతే ఒక లైన్లో ఉండాలి, డీజిల్కి వస్తే లైన్లోనే ఉండాలి. ఏంటి బాధ ఇది పబ్లిక్కి? అంతా బ్లాక్లో అమ్ముకుంటున్నారు, వీళ్ళు కూడా బ్లాక్ చేస్తారు. ఈ ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే చూస్తూ ఏం చేస్తున్నారు మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ? సెంట్రల్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, స్టేట్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు కదా వీళ్ళు మినిస్టర్లు అయింది. ఎంత గ్యాస్ ఉంది, ఎంత పెట్రోల్ ఉంది, బోర్డులు పెట్టాలి. నిన్న మొన్నటి వరకు ఫ్రీగానే ఉంది. సడన్గా ఒకటి గ్యాస్ మళ్ళీ పెట్రోల్ 1 by 1 ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ మన గవర్నమెంట్ ఇవన్నీ సాల్వ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. పొద్దున కూడా డీజిల్ దొరకాలి, రాత్రి దొరకాలి. ఇప్పుడు వస్తే ఈడ కూడా పెద్ద లైన్, ఆడపోతే లైన్. మరి ఇంతకీ పరిష్కారం ఎప్పుడైతుందో ఎవరికి తెలియదు ఇంతవరకు. మరి డీజిల్ వస్తుంది అంటే ఏడొస్తుంది, అన్ని చోట్ల షార్టేజ్ ఉంది. తిరిగి లాస్ట్కి వస్తుంది. లాస్ట్కి వచ్చి ఈడికి వచ్చినాం. ఈడ కూడా ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు అక్కడ పోస్తా అంటాడు, ఎప్పుడు పోస్తాడో తెలియదు. మరి నరేంద్ర మోదీ ఏమో డీజిల్ షార్టేజ్ లేదు, ఏం లేదు, అన్ని కరెక్టే అని అంటాడు. ఏడు వస్తే ఏం లేదు. బావి దోశ ఎండిపోయింది, బావి దోశ నిండు ఉందని చెప్తుంది. ఏడుంది అలా నీళ్ళలో వాళ్ళ 5 దినాల నుంచి పెట్రోల్ గ్యాస్ దొరకలేదన్న చాలా బండి అందరికీ ప్రాబ్లం అయిపోతుంది. మాకు 100-200 బండ్ల ఇంకా తిరిగి మేము లైన్లో వస్తే దగ్గరకు వచ్చినాక గ్యాస్ లేదంటున్నారు. కిరాయి వెళ్తలేదు బండికి, అంత ప్రాబ్లం అయిపోతుంది సార్ మాకు. 92 చేసిండు, అది కూడా లైన్లో. ఇప్పటి నుంచి బహదూర్పురా నుంచి చూస్తానా, బహదూర్పురా సర్కిల్ ఉందా, ఆ నుంచి చూద్దాం 3 కిలోమీటర్ దాకా లైన్ ఉంది. ఆ నుంచి చూసి వస్తే లకడికా పుల్ కూడా అట్లానే ఉంది. ఇక్కడ వస్తే ఇట్లా మామూలుగా అందరూ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ రీల్స్ చూడడం వల్ల ఇక్కడ ప్యానిక్ అవుతున్నారు. వాస్తవానికి మనకి 90 రోజుల సరిపడా నిల్వలు ఉన్నాయి. కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ చెప్పడం జరిగింది. కొద్దిగా గవర్నమెంట్ కానీ లేదంటే
మన ఎంప్లాయీస్ కానీ కొంచెం ఇంధనం కొడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకోవాలని కోరుతున్నాను.